Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. My dear friends, మనం గత సంవత్సరంలో జరిగినటువంటి అంటే 2024లో జరిగినటువంటి టీజీ సెట్కు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి ముఖ్యంగా పీజీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు 50% మార్కులతో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నత విద్యా సంస్థలైన డిగ్రీ కళాశాలలో కానీ పీజీ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల స్థాయి కళాశాలలో పనిచేయాలన్నా ఈ టీజీ సెట్ అనేటువంటిది అర్హతగా మనం భావించవచ్చు. గురుకుల డిగ్రీ కళాశాలలో కానీ డిగ్రీ లెక్చరర్స్ టీజీపీఎస్సి ద్వారా నిర్వహించబోయేటువంటి డిగ్రీ లెక్చరర్ పరీక్షకి కూడా ఈ లెక్చర్షిప్ అర్హత అనేటువంటిది అవసరం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆ, పేపర్ ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. మనకు తెలుసు టీజీ సెట్ 2025కు సంబంధించి అంటే 2025 సంవత్సరానికి సంబంధించి మనం సన్నద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2025లో నిర్వహించబోయేటువంటి టీజీ సెట్కు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో అదేవిధంగా విశ్వవిద్యాలయ కళాశాలలో పనిచేయడానికి గురుకుల డిగ్రీ కళాశాల పీజీ కళాశాలల్లో పనిచేయడానికి ఇది అర్హతగా మనం భావించవచ్చు. ఒక్కసారి మనం అర్హత సాధిస్తే మనం ఇది పర్మనెంట్ జీవితకాలం లైఫ్ టైమ్గా మనకు పరిగణించవచ్చు. అంతేకాకుండా ఈ టీజీ సెట్కి సంబంధించి మనకు తెలుసు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మనకు జనరల్ అవేర్నెస్, ముఖ్యంగా జనరల్ పేపర్లో మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే పేపర్తో మనకు తెలిసినటువంటి విషయమే. దాంతోపాటు పేపర్ 2 అనేటువంటిది కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్ట్లో మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. పేపర్ 1 మనకు బోత్ లాంగ్వేజ్ తెలుగు మరియు ఆంగ్ల భాష 2 భాషల్లో మనకి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే పేపర్ 1కు సంబంధించి మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి ఈ ప్రశ్నలు మన వచ్చేటువంటి ప్రశ్నల సరళిని మనం గమనిస్తే ముఖ్యంగా ఈ మొదటి ఈ పేపర్లో మనకి 10 చాప్టర్స్ అనేటువంటివి ఉంటాయి. 50 మార్కుల పేపర్ 50 క్వశ్చన్లు వస్తాయి, 100 మార్కుల పరీక్ష. మొదటి గంటలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో మనకు టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, దాంతోపాటుగా మనకు ఈ కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ అబిలిటీ, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటుగా మనం ఈ లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఈ పేపర్ 1లో మనం గమనించవచ్చు. అంటే ఈ 10 అంశాల చుట్టే మనకు ప్రశ్నలు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకు 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి కాబట్టి ఆ, ఈ మనకు గమనించాలే ఆ, ప్రతి యూనిట్కి వెళ్ళి మనకు 10 మార్క్స్ మనం అచీవ్ చేయవచ్చు. ఇట్లా ప్రతి చాప్టర్కి వెళ్ళి మనకు 5 ప్రశ్నలు వస్తాయి. మనకు 10 మార్కులు రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఈ విధంగా మొత్తం 10 చాప్టర్స్ అనేటువంటివి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ పరంగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముందస్తుగా ప్రిపేర్ కావడం, ప్లానింగ్గా చదవడం, ప్రణాళికాబద్ధంగా మనం చదవడం అనేటువంటిది విజయానికి కారణమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో భాగంగా మనం పేపర్ 1కు సంబంధించి గత 2024లో జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే ఇందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకించి పేపర్ 1కు సంబంధించి మనం గమనించినప్పుడు వరుసగా
ఒకదాని తర్వాత ఒకటి ఈ 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 చాప్టర్ల నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ యొక్క సరళి, అదేవిధంగా డెప్త్, దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ఆ, ఆ, విశ్లేషణ మనకు ఎంతైనా అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు 2024లో జరిగినటువంటి లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఆ, పేపర్కు సంబంధించి మనం భావించవచ్చు. దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది 2024లో మనకు సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి ఆ, ఈ ప్రశ్నపత్రం. ఇందులో పేపర్ 1కు సంబంధించి మనం చూస్తున్నాం. ఆల్ క్వశ్చన్స్ మనం 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నను మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా అభ్యర్థి యొక్క టీచింగ్ అండ్ రీసెర్చ్ అబిలిటీకి సంబంధించినటువంటి ఆ, ప్రశ్నలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. సో మొదటి ప్రశ్నను మనం గమనించి చూసినట్లయితే ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించవచ్చు. ఇందులో మనకు ఆ, మొదటి ప్రశ్నకు సంబంధించి ఆ, ఇందులో గమనిస్తే ద లెవెల్ ఆఫ్ టీచింగ్ దట్ ఎంఫసైజెస్ మెమొరైజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డెఫినేషన్స్ ఈజ్ ద. అంటే ఇక్కడ ఏమని చెప్పినంటే విషయాలను, నిర్వచనాలను కంఠస్థము చేయుటకు నొక్కి చెప్పే బోధన స్థాయి దేనికి సంబంధించింది అంటే అది రిఫ్లెక్టివ్ లెవెలా, అండర్స్టాండింగ్ లెవెలా, మెమొరీ లెవెలా, అప్లికేషన్ లెవెలా అని మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతిబింబించు స్థాయా, అవగాహన స్థాయా, జ్ఞాపక స్థాయా, అనువర్తింప స్థాయా. అంటే ఇక్కడ విషయాలను ఏం చేస్తున్నాడు, విషయాలను కానీ అంటే ఏవైతే వాటికి సంబంధించినటువంటి ఒకటి, దీనికి సరైన సమాధానం మెమరీ లెవెల్ అని చెప్పొచ్చు. దీనికి సరైన సమాధానం మెమరీ లెవెల్, జ్ఞాపక స్థాయి. మెమరీ లెవెల్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండో క్వశ్చన్ మనం చూసినప్పుడు అడోలసెంట్స్ లెర్నర్స్ కంపేర్డ్ టు అడల్ట్ లెర్నర్స్ టైపికల్లీ ప్లేస్ ఏ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్. అంటే మనకు వయోజనుల అభ్యాసకులతో పోలిస్తే కౌమార దశ అభ్యాసకులు సాధారణంగా దీనిపై ఎక్కువ దృష్టి పెడతారు అనే ఆ, ప్రశ్న వచ్చింది. ఇదంతా పెడగాజీకి సంబంధించి, ముఖ్యంగా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం భావించాలి. ఇందులో ఈ పెడగాజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్లో మెయిన్గా ఇక్కడ అడల్ట్కి అదేవిధంగా అడోలసెంట్ పీరియడ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను, అంటే వాటి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు అనేటువంటిది ఈ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అండ్ గోల్ సెట్టింగ్ అంటే స్వీయ నిర్దేశ అభ్యాసం, లక్ష్య నిర్ణయం ఉంటుందా? పీర్ అప్రూవల్ అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ అంటే తోటివారి ఆమోదము, సామాజిక సమ్మతి పై దృష్టి పెడతారా? అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన దృష్టి పెడతారా? అంటే అమూర్త ఆలోచన, క్లిష్ట సమస్య యొక్క పరిష్కారంపై దృష్టి పెడతారా? ప్రయర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, పూర్వ జ్ఞానం అనే అనుభవం పైన దృష్టి పెడతారా అని మనం గమనించినప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఎప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పీర్ అప్రూవల్ అండ్ సోషల్ యాక్సెప్టెన్స్ పైన దృష్టి పెడతారు. ఎందుకంటే ఆ, ఈ మెయిన్గా ఈ అడలసెన్స్ పీరియడ్లో ఈ టీమ్ అనేటువంటిది అంటే టీమ్ బిల్డింగ్ అట్ ద సేమ్ టైం పీర్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆమోదం లభ్యమైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అట్ ద సేమ్ టైం సోషల్ యాక్సెప్టెన్స్ అంటే సమాజం నుంచి మనకు సమ్మతి ఉంటే ఆ, మనకు ఇంకా ఎంజాయ్ చేయగలుగుతామని, ఎక్కువగా పని చేయగలుగుతామని దృష్టి పెడతారు. కాబట్టి ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రిలేటింగ్ టు ది టీచర్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ద లర్నింగ్ ఎన్విరాన్మెంట్. అంటే అధ్యాపకునికి సంబంధించి ఎవరైతే అభ్యాసకుడు ఉంటాడో ఆ అభ్యాస పర్యావరణాన్ని ఏ విధంగా ఆ, ఈ ఈ కింద ఇచ్చి ఇవ్వబడినటువంటి అంశం ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాడు ఒక టీచర్ లేదా ఒక అధ్యాపకుడు అని ఇక్కడ ప్రశ్న. చూడండి, నెంబర్ 1 చూడండి, టీచర్ పెర్ఫార్మ్డ్ మోర్ ట్రాన్స్పోర్టేషన్, అధ్యాపకుడు ప్రాధాన్యత ఇచ్చే రవాణా పద్ధత. టీచర్స్ ప్యాషన్ ఫర్ ది సబ్జెక్ట్ మ్యాటర్, అధ్యాపకుడికి విషయంపై ఉన్న అభిరుచ. టీచర్ ఎబిలిటీ టు ట్రావెల్ ఎలాంగ్ డిస్టెన్సెస్, అధ్యాపకునికి చాలా దూరం ప్రయాణం చేయగల సమర్థత కలిగిన వారిన. వర్తమాన వివరాలపై అధ్యాపకుని పరిజ్ఞానం, టీచర్స్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్, వీటిపైన
ఈ అంశాలు చెప్పడం ద్వారా ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. మేజర్గా ఒక టీచర్ను ఇంపాక్ట్ అంటే ఏ విధంగా తన యొక్క ఇది ప్రభావితం చేయగలుగుతాడంటే మేజర్గా టీచర్, ప్యాషనేట్ టీచర్ మాత్రమే ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. దాంతోపాటు ఆ ప్యాషన్ దేనిపైన ఉండాలంటే సబ్జెక్ట్ పైన ఉండాలి, విషయం పైన ఉండాలి. ఆ విషయం పైన ఉన్నటువంటి అభిరుచి డెఫినెట్గా మిగతా టీచర్స్ కంటే విద్యార్థుల్లో ఒక మంచి స్థితిలో ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ టీచింగ్ మెథడ్ వేర్ ద ఇన్స్ట్రక్టర్ డెలివర్స్ ఇన్ఫర్మేషన్ త్రూ లెక్చర్స్ అండ్ డిమాన్స్ట్రేషన్ ఈస్ కన్సిడర్డ్. బోధకుడు ఉపన్యాసాలు, ప్రదర్శనల ద్వారా సమాచారం బట్వాడా చేసే బోధన పద్ధతిని ఇలా అంటారు. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మేజర్గా పెడగాజీకి సంబంధించి, టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి, బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నగా దీన్ని మనం భావించవచ్చు. ఇందులో మనకు ఈ బోధకుడు ఇలా టీచర్ ఈ చేసే ఈ టీచింగ్ మెథడ్ ఈ కింది వాటిలో ఇవ్వడ ఈ చేసే పద్ధతి ఏ పద్ధతి అంటే స్టూడెంట్ సెంటర్డ్ పద్ధత, దట్ మీన్స్ లర్నర్ సెంటర్డ్ పద్ధత, కొలాబరేటివ్ లెర్నింగా, టీచర్ సెంటర్డా, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం. అంటే గుర్తుపెట్టుకోండి, లెక్చర్ మెథడ్ కానీ డిమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా టీచర్ సెంటర్డ్ అంటే ఉపాధ్యాయ కేంద్రిత మనకు బోధన విధంగా చెప్పుకోవచ్చు. మరి అభ్యాస కేంద్రీకృత విద్య లేదా లర్నర్ సెంటర్డ్కి సంబంధించినటువంటి మెథడ్స్ ఏముంటాయంటే మేజర్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ప్రాజెక్ట్ మెథడ్ కానీ, పార్టిసిపేటరీ పార్టిసిపే పార్టిసిపేటరీ మెథడ్ కానీ, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కానీ అంటే ప్రయోగ పద్ధతి కానీ, అదేవిధంగా పార్టిసిపేటెడ్ మెథడ్ కానీ, ప్రాజెక్ట్ అంటే ప్రకల్పన పద్ధతి కానీ, ఇవి మనకు ఏమైతుందంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వకమైనటువంటి విద్య కానీ, ఇవన్నీ కూడా మనకు లర్నర్ సెంటర్డ్ ఏది టీచింగ్గా మనం భావించవచ్చు. కాబట్టి ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం ఉపాధ్యాయ కేంద్రిత, లెక్చర్ అండ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, బోత్ మెథడ్స్ ఆర్ బిలాంగ్స్ టు టీచర్ సెంటర్డ్ మెథడ్. నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే బోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించవచ్చు. ఇందులో మనం గమనించినప్పుడు మేజర్గా మనం ఐదో ప్రశ్న అంటే చివరి ప్రశ్నగా మనం భావించవచ్చు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి. ఇందులో క్వశ్చన్ చూసినట్లయితే ట్రెడిషనల్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఆఫెన్ రేర్లీ హ్యావ్లీ ఆన్. అంటే మనకు ట్రెడిషన్ అంటే సాంప్రదాయ బోధన పద్ధతి అనేటువంటివి తరచుగా వీనిపై ఎక్కువగా ఆధారపడతాయి. దేనిపైన ఆధారపడతాయి అంటే కన్వెన్షనల్ మెథడ్లో బోధించేటువంటి బోధనలన్నీ కూడా మనకు వితౌట్ బ్లాక్ బోర్డ్ లేదా చాక్ బోర్డ్, మనం గ్రీన్ బోర్డు కానీ ఇప్పుడు రెడ్ కలర్లో బ్రౌన్ కలర్ ఉన్న బోర్డ్స్ కూడా వస్తున్నాయి. ఈ నల్ల బల్లలు కానీ అట్ ద సేమ్ టైం బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానీ, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్తో పాటుగా మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే భౌతిక నమూనాలపైన ఆధారపడి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి కన్వెన్షన్ మెథడ్స్ అనేటువంటివి ఆధారపడతాయి. ముఖ్యంగా మనకు లెక్చర్ మెథడ్ అండ్ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అనేటువంటివి రెండు కూడా ప్రత్యేకించి డెఫినెట్గా కావాల్సినటువంటి అంశం ఏంటంటే బ్లాక్ బోర్డ్ అట్ ద సేమ్ టైం టెక్స్ట్ బుక్స్, వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి చేసినప్పుడు ఈ మొదటి 5 ప్రశ్నలు అంటే 1 to 5 క్వశ్చన్స్ అనేటువంటివి టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మీరు గమనించండి, వరుసగా 5 ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? టీచింగ్ అప్టిట్యూడ్స్కి వెళ్ళి వచ్చినాయి. 1 క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. కాబట్టి 5 ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి 5 2s are 10 మార్క్స్. సో ఈజీగా టీచింగ్ అప్టిట్యూడ్లో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ను 4 ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మీరు ఈజీగా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే 10కి 10 మార్కులు మీరు పొందవచ్చు. చాలా మంది అభ్యర్థులు పేపర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు సైతం నాతో చెప్పినటువంటి అంశం ఏంటంటే, సార్ మేము పేపర్ 2 బాగా చేయగలుగుతున్నాం కానీ పేపర్ 1లో ఒక్క 2 మార్క్స్ అయిపోతుండే. అంటే 2 మార్క్స్ మీన్స్ 1 క్వశ్చన్ కరెక్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి అత్యంత సులభంగా మీరు మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇక సెకండ్ చాప్టర్ ఇందులో 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు మనం గమనించినట్లయితే రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఏ ఆప్టిట్యూడ్ అండి? రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న అంటే పరిశోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం భావించవచ్చు. ఈ పరిశోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నల్లో మీరు 6th క్వశ్చన్, దట్ మీన్స్ ది రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్. అంటే ఏమని చెప్పిందంటే నిజాలు, జ్ఞానం ఏర్పాటు, క్రమబద్ధమైన శోధన అనేటువంటిది దేనికి సంబంధించి నిర్వచనంగా మనం భావించవచ్చు.
సో మీరు ఈ మా- ఈ చాప్టర్స్ పైన అవగాహన ఉంటే దీన్ని ఇమీడియట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతాడు. లర్నింగ్ అభ్యాసంగా చెప్పగలుగుతామా? ఆ లర్నింగ్ అంటే అర్థం ఏంటిది? అంతకుముందు మనలో తెలియనటువంటి పరిజ్ఞానం ఒక తెలిసినటువంటి వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవడం మనం అభ్యాసం అవుతుంది. లేదా మనలో అంతకుముందు లేనటువంటి నైపుణ్యమే కావచ్చు, అంతకుముందు లేనటువంటి కొత్త పరిజ్ఞానమే కావచ్చు, మనం ఏం చేస్తాం? అక్వైర్ చేస్తాం, పొందుతాం. దాన్ని మనం అభ్యాసంగా మనం భావిస్తాం. అర్థమవుతుందా? లర్నింగ్ అనేటువంటిది మనకు ఏ టైంలో అయినా కావచ్చు, ఏ వయసులోనైనా జరగవచ్చు. సమయము లేదు, వయస్సు నిమిత్తం లేదు, కాలంతో సంబంధం లేదు, వయస్సు నిమిత్తం లేదు. మనకు ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ స్ట్రక్చరల్ కానీ అన్స్ట్రక్చరల్ కానీ ఏ విధంగా అయినా జరగవచ్చు. మరి ప్రాబ్లం సాల్వింగ్ అని నిర్వచనం చెప్పుకోవచ్చా? నో. దానికి ఇమీడియట్గా మనం పరిష్కారం చూపిస్తే అది సమస్య పరిష్కారం అవుతుంది. అంటే అక్కడ నుంచి మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ పరిశోధన, రీసెర్చ్. కాబట్టి సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మనకు పరిశోధనకు కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇవాల్యుయేషన్, మూల్యాంకనం అనేటువంటిది కాదు. ఇక సెకండ్ క్వశ్చన్, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సెకండ్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇందులో వెన్ స్టడీయింగ్ ద లైవ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఏ రీసెర్చర్ మైట్ ఎంప్లాయ్ ఏ. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఒక ప్రత్యేక సమాజం చూసిన నిజమైన అనుభవాలను అధ్యయనం చేయటకు పరిశోధకుడు ఉపయోగించగలిగినది. అంటే దేన్ని ఉపయోగించుకోగలుగుతాడు? ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాడు? అంటే ఏ విధంగా ఉపయోగించగలుగుతాడు చూడండి. పాజిటివిస్ట్ అప్రోచ్ విత్ స్టాండర్డైజ్డ్ సర్వేస్. అంటే ఏదైతే మనకు సర్వే పద్ధతుల ద్వారా చేస్తాడా? లేదు, పోస్ట్ పాజిటివిస్ట్ అప్రోచ్ త్రో ఇన్ డెప్త్ ఇంటర్వ్యూస్. అంటే వివరణాత్మకమైనటువంటి పరిపృచ్ఛ ద్వారా, లేదా ఇంటర్వ్యూను మనం తెలుగులో పరిపృచ్ఛ అంట. ఇంటర్వ్యూ ద్వారా మనకు ఈ పాజిటివిస్ట్ దృక్పథాన్ని కలిగి ఉంటాడా? లేదంటే రెండు దృక్పథాలు ఉంటాయా, రెండు ఉండవా అని అన్నాడు. రెండుతో సంబంధం లేదు, ఏదైనా ఒకటి మాత్రమే. ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ వివరణాత్మకమైనటువంటి ఇంటర్వ్యూల ద్వారా మనకు పోస్ట్ పాజిటివిస్ట్ దృక్పథం కలిగి ఉండడం. ఇక మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో మూడో ప్రశ్న, అంటే ఎనిమిదో ప్రశ్న మనం గమనిస్తే, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ద వన్ దట్ ఈస్. మనకు ఏదైనా చరరాశులు ఉంటాయి. వేరియబుల్స్ అంటే మనం ఏమంటాం? చరరాశులు. ఎప్పుడైనా మనకు చరరాశులు పరిశోధనలో ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ను మనం ఏమంటామంటే మనకు స్వతంత్ర చరం అని, డిపెండెంట్ వేరియబుల్ను పరతంత్ర చరం అని పిలుస్తాం. అంటే స్వతంత్ర చరము, పరతంత్ర చరము, ఈ రెండు చరరాశులు మనకు ఖచ్చితంగా పరిశోధనలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమడిగిండు? ఇండిపెండెంట్ వేరియబుల్కు సంబంధించి అడిగాడు. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏ విధంగా ఉంటుంది అని అడిగాడు ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో, ఒక ప్రయోగంలో ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చరం అనేటువంటిది, చరము లేదా స్వతంత్ర చలనాంశం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? అది కొలవగలిగే విధంగా ఉంటుందా? తారుమారు చేయగలిగే విధంగా ఉంటుందా? నియంత్రణకై నిలకడగా ఉంటుందా? అధ్యయనానికి ప్రత్యక్షంగా సంబంధించి కానిది ఉంటుందా అని చూసినప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ అనేటువంటిది పరిశోధకుడు తారుమారు చేయగలిగినది. అంటే ఏదైతే మ్యానిపులేటెడ్ బై ద రీసెర్చర్, ఎవరైతే పరిశోధకుడు ఉన్నాడో అతను తారుమారు చేయగలిగినటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం, స్వతంత్ర చరము అని అంటాం, లేదా స్వతంత్ర చలాంశము అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ నాలుగో ప్రశ్న, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన నాలుగో ప్రశ్న, లేదా మనకు పరిశోధనలో తొమ్మిదో ప్రశ్నగా మనం మన ఏది మొత్తం ఈ పేపర్లో తొమ్మిదో ప్రశ్నగా మనం భావిస్తాం. ఇందులో మీరు గమనించినప్పుడు షేరింగ్ యువర్ రీసెర్చ్ ఫైండింగ్స్ విత్ ఏ వైడర్ ఆడియన్స్ త్రో ప్రజెంటేషన్స్ ఆర్ పబ్లికేషన్స్ ఫాల్స్ అండర్ ది స్టెప్ ఆఫ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశోధన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రేక్షకులలో నివేదికల ద్వారా, ప్రచురణల ద్వారా మనం ఏదైతే షేర్ చేయగలుగుతామో, పంచుతున్నామో ఆ దశను ఇక్కడ మనం ఏమంటాం? అంటే ఫార్ములేటింగ్ ద రీసెర్చ్ హైపోథీసిస్ దశ అని చెప్తామా? అంటే పరికల్పన తయారు చేసే దశ అంటామా? ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ అంటే ఏదైతే మనకు వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయో ఫలితాలను మనం ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నామా? అంటే వివరించగలుగుతున్నామా? రైటింగ్ ద రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఏదైతే మనకు పరిశోధనకు సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో, నివేదిక ఉందో, ఆ నివేదికను డ్రాఫ్ట్ చేస్తున్నామా, రిపోర్ట్ చేస్తున్నామా, దానికి సంబంధించిందా? లేదా పరిశోధన ఫలితాలను వ్యాప్తి చేయటం, డిస్సెమినేటింగ్ రీసెర్చ్ ఫైండింగ్స్
అంటే ఏదైతే మనకు వచ్చినటువంటి పరిశోధన తర్వాత మనకు వచ్చినటువంటి ఈ ఫలితాలను మనం ఏం చేస్తున్నాం, డిసెమినేట్ చేస్తున్నాం, వ్యాప్తి చెందిస్తున్నాం, డిస్బర్స్ చేస్తున్నాం. అంటే మనకు వైడ్గా స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ ఈ పద్ధతి అనేటువంటిది మనకు తోడ్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న, ఇందులో 10వ ప్రశ్న, రిఫరెన్స్ నిర్వహణ సాఫ్ట్వేర్ దేనికి సహాయపడుతుంది? రెఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కెన్ హెల్ప్ విత్. అంటే మనకి ఏదైతే రెఫరెన్సెస్కి సంబంధించింది ఉందో అది దేనికి తోడ్పడుతుంది అని అడిగాడు. నెంబర్ 1 చూడండి, వనరులను తనిఖీ చేయకుండా యాదృచ్ఛిక అనులేఖనాలు ఉత్పత్తి చేయటన, ఒక ప్రత్యేక శైలిలో రిఫరెన్స్లను వ్యవస్థీకరణ ఫార్మాటింగ్ చేయటన, లేదా గ్రంథ చౌర్యం నివారించుటకు స్వయంగా ఆధార సమాచారాన్ని పారాగ్రాఫ్లలో సంక్షిప్తపరచుటన, పరిశోధకుడు వనరులను వెతుకుతున్నా. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రిఫరెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రత్యేకించి ఆర్గనైజింగ్ ద ఫార్మాటింగ్ యువర్ రెఫరెన్సెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ స్టైల్. మనకు సాధారణంగా ఈ రెఫరెన్సెస్ అనేటువంటిది ఎంఎల్ఏ స్టైల్లో ఉంటాయి, లేదా ఏపీఏ స్టైల్ అని ఉంటాయి. అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ రూపంలో ఉంటాయి, లేదా ఎంఎల్ఏ రూపంలో ఉంటాయి. అంటే జనరల్గా ఎంఎల్ఏని ఉపయోగిస్తామా, ఏపీఏ ఫార్మాట్లో ఉపయోగిస్తామా అనేటువంటిది దాన్ని ఒక సిస్టమేటిక్ సీక్వెన్స్లో ఉంచడానికి ఈ రిఫరెన్స్ మేనేజ్మెంట్ అనేటువంటిది తోడ్పడుతుంది. ఈ రెఫరెన్స్ నిర్వహణ అనేటువంటిది జనరల్గా ఎంఎల్ఏ ఏది మెథడ్ ఉపయోగిస్తున్నామా, లేదా అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆ, ఆ, పద్ధతిని ఉపయోగిస్తున్నాం అనేటువంటిది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రీసెర్చ్ జర్నల్స్ ఉంటాయి, లేదా థీసిస్ మనం సబ్మిట్ చేసే క్రమంలో ఇచ్చేటువంటి రెఫరెన్సెస్ అనేటువంటివి డెఫినెట్గా అయితే ఎంఎల్ఏను ఫాలో అవుతాం, లేదా ఏపీఏను ఫాలో అవుతాం. యూనివర్సిటీకి సంబంధించి ఎట్ ద సేమ్ టైం దాంతో పాటుగా మనకు ఏది విశ్వవిద్యాలయ థీసిస్లే కాకుండా మనకు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ప్రచురితమయ్యేటువంటి వివిధ పబ్లికేషన్స్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి జర్నల్స్ ఉన్నాయో ఆ జర్నల్స్లో మనం ఉపయోగించేటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ పద్ధతిలో మాకు పంపండి అని కూడా మనకు అది రెఫర్ చేస్తారు. అప్పుడు మనం ఎంఎల్ఏని ఫాలో అవుతాం, వాళ్ళు ఎంఎల్ఏ ఫాలో అవ్వమంటే, లేదా అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఫాలో అవ్వమంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఫార్మాట్ను ఫాలో అవుతాం, ఏది రిఫరెన్సెస్ రాయడం. ఇక నెక్స్ట్ గమనిస్తే చూడండి, 1 నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి, 6 నుంచి 10 వరకు మనం గమనిస్తే అది రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, 11 నుంచి 15 వరకు గమనిస్తే ఇది కాంప్రిహెన్షన్కి సంబంధించి. కాంప్రహెన్షన్కి సంబంధించి అంటే మనకు పారాగ్రాఫ్ రైటింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకి ఇక్కడికి వెళ్ళి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? టీచింగ్ ఆప్టిట్యూడ్ మొదటి 5, 6 నుంచి 10 ప్రశ్నలు, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ 11 నుంచి 15. అంటే దీంట్లో మనకి ఏమి ఇస్తాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్ను బాగా చదువుమని, అంటే కాంప్రహెన్షన్. ఈ పారాగ్రాఫ్ చదవడం ద్వారా ఇచ్చినటువంటి ఈ 5 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ 5 ప్రశ్నలకి సరైన సమాధానాలు అదే పారాగ్రాఫ్లో వెతికి రాసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇది అభ్యర్థులు ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం మొదటి 3 చాప్టర్లకు సంబంధించి చూసాము. అంటే 1 నుంచి 5 ప్రశ్నల వరకు మనం టీచింగ్ ఆప్టిట్యూడ్, 6 నుంచి 10 ప్రశ్నల వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి, అదేవిధంగా 10 నుంచి 15 ప్రశ్నల వరకు కాంప్రిహెన్షన్, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక ప్యాసేజ్ ఇచ్చి వాటికి సంబంధించి మనకు రాయడం అనేటువంటిది 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక 4th యూనిట్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇక్కడ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించి మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ద మెసేజ్ సెంట్ బై ది సెండర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్, పిక్చర్ అండ్ జెస్టర్ ఎట్సెట్రా బై ది రిసీవర్. ఇది 4 నుంచి, అంటే మీ 4th చాప్టర్ 16 నుంచి మొదలుకొని 20 ప్రశ్నల వరకు కమ్యూనికేషన్కి సంబంధించి. ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 16 నుంచి 20 వరకు ఉంటాయి. ఇది 4వ చాప్టర్. మొదటి చాప్టర్ టీచింగ్ అప్టిట్యూడ్, 2వ చాప్టర్ రీసెర్చ్ అప్టిట్యూడ్, 3వ చాప్టర్ మనకి కాంప్రహెన్షన్, 4వ చాప్టర్ మనకు కమ్యూనికేషన్. ఈ ప్రసారానికి సంబంధించి, సమాచార ప్రసారానికి సంబంధించి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి, సెండర్ రిసీవర్ అంటే ఏంటి, భాష ఏ విధంగా ఉంటుంది, ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే ఏంటి, వీటికి సంబంధించి అంశాలు ఇందులో అడగడం అనేటువంటి జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అండ్ పునశ్చరణ ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించి. మరి ఇక్కడ సంజ్ఞలతో కానీ బొమ్మలతో కానీ ఇవి పంపితే వార్త అందుకున్నటువంటి వ్యక్తి దాన్ని ఈ విధంగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పంపేటువంటి వ్యక్తి సెండర్,
సమాచారాన్ని తీసుకునే వ్యక్తిని రిసీవర్ అంటారు. అంటే ఇతడు సందేశకుడు, ఇతడు గ్రహీత. సందేశకుని ఎన్కోడర్ అంటారు. సందేశకుని ఏమని పిలుస్తారండి? ఎన్కోడర్. రిసీవర్ని ఏమని పిలుస్తారంటే డీకోడర్. అంటే ఎన్కోడ్ చేస్తే ఇది డీకోడ్. ఈ ఎన్కోడింగ్ డీకోడింగ్ వేటి ద్వారా జరుగుతుంది? మీడియా, మాధ్యమం ద్వారా జరుగుతుంది. ఒక ఛానల్ మాధ్యమం ద్వారా జరుగుతుంది. ఈ ఈ డీకోడ్ చేస్తాడు. అంటే వార్త అందుకున్నటువంటి వాడు ఏ విధంగా చేస్తాడంటే డీకోడ్ చేస్తాడు. కాబట్టి ఆన్సర్ డీకోడెడ్. అర్థమవుతుందా? మరి ఆ, ఇక్కడ ఇది ఒకే కమ్యూనికేషన్ అనేటువంటిది వన్ వే కమ్యూనికేషనా? నో, టూ వే కమ్యూనికేషన్ కూడా అవుతుంది. చూడండి ఎలా. ఈ డీకోడర్ విన్న తర్వాత మళ్ళీ మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు డీకోడర్ ఏం చేస్తాడు? ఇటు సందేశాన్ని పంపిస్తాడు. అప్పుడు డీకోడర్ ఏమవుతాడు? ఎన్కోడర్ అవుతాడు. సెండర్ అంటే మీన్స్ ఎన్కోడర్ మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి, వింటాడు కాబట్టి, అప్పుడు ఆటోమేటిక్గా దేనిగా మారుతాడు? డీకోడర్ అవుతాడు. కాబట్టి ఇది కంటిన్యూషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? కమ్యూనికేషన్ సైకిల్ అండి. కమ్యూనికేషన్ సైకిల్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఫోర్త్ చాప్టర్లో రెండో ప్రశ్న అంటాం. సంస్కృతుల మధ్య సమాచారం మనం పూర్తిగా ఆధారపడలేము, ఎందుకంటే సంస్కృతుల మధ్య భేదాల వల్ల అది తప్పు వివరణకు దారితీస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కమ్యూనికేషన్ కెనాట్ బి ఫుల్లీ రిలైడ్ అపాన్ ఇన్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ కల్చర్స్ విచ్ మే లీడ్ టు మిస్ఇంటర్ప్రిటేషన్ అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలి? ఎప్పుడైనా అది వెర్బల్ కమ్యూనికేషనా, రిటర్న్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, లిజనింగా? అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైనా సరే ఈ పూర్తిగా ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడకూడదు. ఎందుకు ఆధారపడకూడదు అంటే ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మనకు ఆ, లిఖిత రూపంలో అంటే ప్రత్యేకించి ఎలాంటి శబ్దాలు లేకుండా, అదేవిధంగా లిఖితపూర్వకంగా రాయబడినటువంటిది, ముఖ కవలికల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా చేసేదంతా కూడా మనకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్ని సంస్కృతుల్లో ఒకే విధంగా ఉండదు. ఇట్లా పిలిస్తే ఒక 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 సంస్కృతిలో ఒక కల్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో రమ్మనిపించినట్టు, ఇట్లా పిలిస్తే ఇంకో దగ్గర అది ఇంకో అర్థం రావచ్చు. కాబట్టి మనకు భావ ప్రసారం జరిగేటువంటి క్రమంలో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద పర్ఫెక్ట్గా ఆధారపడలేము. వెర్బల్ కమ్యూనికేషన్లో ఆధారపడవచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ ఆధారపడవచ్చు, శ్రవణం మనం మాట్లాడితే వినేది ఆధారపడవచ్చు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడలేదు. అంటే గెస్చర్స్, పోస్చర్స్, బాడీ లాంగ్వేజ్ అనమాట. తర్వాత ఏ టీచర్ షుడ్ బి టువార్డ్స్ స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ పాజిటివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. మరి తరగతి గదిలో ప్రసారం జరిగేటప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించి మనకు ఈ పాజిటివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఉండాలంటే ఏం చేయాలి? అంటే యాక్టివ్గా కమ్యూనికేషన్ పాజిటివ్ ఉండాలంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఎలా ఉంటే పాజిటివ్ ఉంటుంది? ఎంపథెటిక్గా ఉంటే బాగుంటుందా? ప్రెజుడిస్డ్గా ఉంటే బాగుంటుందా? బయాస్డ్గా ఉంటే బాగుంటుందా? స్టెర్న్గా ఉంటే బాగుంటుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంపథెటిక్ స్వభావం అనేటువంటిది అంటే సహానుభూతి పొందడం. ఎంపథెటిక్ అంటే అర్థం ఏంటిది? సహానుభూతి పొందడం. ఈ సహానుభూతి పొందేటువంటి ఈ ఆ, బు- ఆ, ఉపాధ్యాయుడు చాలా పాజిటివ్గా స్టూడెంట్స్తో మంచి ఏది భావ ప్రసారాన్ని నిలపడంలో కానీ, ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఉంచడంలో తోడ్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ టీచింగ్ లెర్నింగ్ అనేటువంటిది ఫ్రూట్ఫుల్గా జరుగుతుంది. తర్వాత ఏ నాయిజీ రూమ్ దట్ ఇంటర్ఫైర్స్ విత్ ది స్మూత్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ డాష్ బ్యారియర్. మరి తరగతి గది వాతావరణం నిశ్శబ్దంగా లేదు, గలగల గలగల చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వచ్చేటువంటి క్రమంలో మనకు ఈ క్లాస్ రూమ్ అనేటువంటిది జరిగేటువంటి ఇలాంటి అడ్డంకిని, ఈ విధంగా శబ్దాలతో వచ్చే ఈ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ జరిగే ఈ అవరోధాన్ని, ఈ అడ్డంకిని ఏమని పిలుస్తాం? ఆ జోక్యాన్ని ఏమని పిలుస్తామంటే సైకలాజికల్ అంటే మానసిక జోక్యమా, ఫిజియలాజికల్ శారీరక జోక్యమా, సోషల్ సామాజిక జోక్యమా, ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి అంటే భౌతికమైనటువంటి అడ్డంక, సోషల్ సామాజిక అడ్డంక, ఫిజియలాజికల్ శరీర ధర్మ అడ్డంక, అదేవిధంగా సైకలాజికల్ అంటే మానసిక పరమైన అడ్డంక. ఇప్పుడు మనకు అర్థం ఏంటిది? ఇక్కడ ఇక్కడ నాయిజీ రూమ్ అంటే శబ్దంతో కూడి ఉన్నటువంటి బాగా సందడి గలగల గలగల శబ్దం ఉంది. శబ్దం అనేటువంటిది మనకు ఫిజికల్ భౌతిక పరమైనటువంటి అడ్డంకిగా మనం చెప్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ చాలా కామ్గా ఉండి పీస్ఫుల్గా ఉందనుకో, అక్కడ భౌతికమైనటువంటి పరిసరాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా 28th క్వశ్చన్ చూడండి. థియేటర్, సంగీతం, నృత్యం ఈ మాధ్యమానికి సంబంధించి. ఇక్కడికి మీరు గమనిస్తే
19th క్వశ్చన్ వరకు గమనిస్తే 28th క్వశ్చన్ వరకు ఈ థియేటర్, సంగీతం, నృత్యం ఈ మాధ్యమానికి సంబంధించింది. ఏ మాధ్యమం అంటే మ్, ఆ, ఇది డిజిటలా, ట్రెడిషనలా, ఎలక్ట్రానికా, లేదంటే సోషలా, సామాజిక మాధ్యమమా? సామాజిక మాధ్యమం కింద ఏమేమి వస్తాయి? సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ ఇవన్నీ వస్తాయి. ఎలక్ట్రానిక్ సంబంధించి మనం గమనించినప్పుడు టీవీ, రేడియో అని చెప్పుకోవచ్చు. డిజిటల్ అంటే అర్థం ఏంటిదంటే ఈ సంగీతము, థియేటర్, డ్యాన్స్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటిగా చెప్పవచ్చు. ఏ దాయబద్ధమైంది? సాంప్రదాయం. డిజిటల్ అంటే మనకు కంప్యూటర్, ఎల్సిడి వీటికి సంబంధించిన అయితే. కాబట్టి ఆన్సర్ సంగీతము, నృత్యము అనేటువంటిది సాంప్రదాయబద్ధమైనటువంటి మాధ్యమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు కమ్యూనికేషన్ సంబంధించి. ఇక 21 నుంచి మొదలుకొని 25 వరకు మనకు మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అంటే 1 నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, 5 నుంచి 10 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్, 11 నుంచి 15 వరకు కాంప్రిహెన్షన్ అంటే పారాగ్రాఫ్ రైటింగ్, 16 నుంచి 20 వరకు కమ్యూనికేషన్ అంటే సమాచారానికి సంబంధించి. ఇక 16 నుంచి 20 వరకు కమ్యూనికేషన్ సంబంధించి, 21 నుంచి 25 వరకు మనకు మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి గణితపరమైనటువంటి అంశాలు వస్తాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటిదని అడిగారు. అంటే 999, 1000, తర్వాత 501, 168, 43 తర్వాత ఏమొస్తుంది అంటే 9.6 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఎ ఫాదర్ పాయింటింగ్ టువర్డ్ ఏ పర్సన్ బి సెడ్ షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సిబ్లింగ్, హౌ ఇస్ ద పర్సన్ రిలేటెడ్ టు? ఏమన్నాడంటే తండ్రి చూపిస్తూ, ఏమని చూపించు? పర్సన్ బి చూపించి ఏమని చెప్తున్నాడు? ఏ యొక్క తండ్రి బి అనే వ్యక్తి వైపు చూపిస్తూ ఏమని చెప్తున్నాడు? బి అనే వ్యక్తి వైపు చూపిస్తూ ఆమె, ఎవరైతే ఉన్నారో ఆమె నా తల్లి యొక్క ఏకైక తోబుట్టు యొక్క సోదరి అని చెప్పాడు. నా తల్లి యొక్క ఏకైక తోబుట్టు యొక్క సోదరి అని అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఆమె అంటే ఎవరైతే వ్యక్తి, మహిళ ఉన్నారో ఆమె. నా తల్లి యొక్క అంటే అంటే ఈ ఇప్పుడు చెప్పేటోని యొక్క తల్లి అన్నమాట. ఏకైక తోబుట్టు అంటే ఒకే ఒక తోబుట్టు ఉంది అంటే చెల్లె లేదా అక్క యొక్క సోదరి అన్నాడు. అంటే ఇప్పుడు ఈమెకి ఏమవుతాడు అంటే అర్థం మదర్ అవుతుందా? ఆ? ఇక్కడ నా తల్లి యొక్క ఏకైక తోబుట్టు యొక్క సోదరి అన్నాడు. అర్థమవుతుందా? ఆమె నా తల్లి యొక్క అంటే ఆన్సర్ మదర్ అవుతుందా, ఆంటీ అవుతుందా, సిస్టర్ అవుతుందా, గ్రాండ్ మదర్ అవుతుందా? అంటే ఆన్సర్ ఏం పెడతాం? ఆన్సర్ మదర్ అని పెట్టబోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఏ యొక్క తండ్రి బి అనే వ్యక్తి వైపు చూపిస్తూ అన్నాడు. అంటే ఏ యొక్క నాన్న చెప్తున్నాడు ఏమని? బి అనే వ్యక్తి వైపు చూపిస్తున్నాడు. అప్పుడు ఏకు ఈమె ఏమవుతుంది అంటే ఆన్సర్ మదర్ కాదు, గ్రాండ్ మదర్ అవుతుంది. మరి ఆన్సర్గా ఇక్కడ చెప్పినప్పుడు ఆమె నా తల్లి యొక్క ఏకైక తోబుట్టు అంటే ఆన్సర్ ఏం కావాలి? మదర్ కావాలి. కానీ మదర్ కాదు. ఎందుకు కాదు? ఇక్కడ ఏ యొక్క తండ్రి చెప్తున్నాడు. తండ్రి చూపిస్తున్నాడు, ఆమెను చూపించి ఏకు చెప్తున్నాడు. ఏమని? ఆమె నా ఏకైక తల్లి యొక్క సోదరి యొక్క ఏమంటున్నాడు? నా తల్లి యొక్క ఏకైక తోబుట్టు యొక్క సోదరి అని అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? గ్రాండ్ మదర్. నెక్స్ట్, ఒక రేసులో ఏబీకి 200 మీటర్ల హెడ్ స్టార్ట్ ఇస్తుంది. అయినప్పటికీ అతన్ని 100 మీటర్లతో ఓడించింది. ఏ వేగం బి వేగం కంటే 10/7 రేట్లు ఉంటే ఆ రేసు పొడవు ఎంత అని అన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇది 1.0 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ, ఇక్కడ ఒక వాచ్ను 10% లాభంతో విక్రయించాడు. అతను 10% తక్కువ కొనుగోలు చేసి రూపాయలు 13 తక్కువ అమ్మితే అతను 15% లాభం పొందాడు. అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి దాని ధర ఎంత అన్నాడు. అంటే 15% లాభం పొందడానికి వచ్చినటువంటి ధర ఎంత అంటే ఆన్సర్ 200 అవుతుంది. ఏమవుతుంది? 200. తర్వాత 25th క్వశ్చన్ చూడండి. సంవత్సరానికి లెక్కించే చక్రవడ్డీతో కలిపి మొత్తం రూపాయలు 3 సంవత్సరాల్లో 5,120, 6 సంవత్సరాల్లో 7,290 అయితే వార్షిక వడ్డీ రేటు కనుగొండి అన్నారు. అంటే ఇక్కడ మనకు ఇది ఇది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటే మనకు ప్రధాన బారు వడ్డా లేకపోతే చక్ర వడ్డా అనేది మనం దాని ఆధారంగా ఇచ్చినటువంటి సూత్రంతో మనం లెక్కిస్తే ఆన్సర్ వస్తుంది. దీనికి సరైన సమాధానం 3 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి వరకు మనకు ఏ రీజనింగ్? మ్యాథమెటికల్ రీజనింగ్. 1 నుంచి 5 టీచింగ్ ఆప్టిట్యూడ్, 6 నుంచి 10 రీసెర్చ్ ఆప్టిట్యూడ్, 11 నుంచి 15 కాంప్రిహెన్షన్ కాంప్రిహెన్షన్, 16 నుంచి 20 16 నుంచి 20
కమ్యూనికేషన్, 21 నుంచి 25 మ్యాథమెటికల్ రీజనింగ్, 26 నుంచి 30 వరకు లాజికల్ రీజనింగ్ అంటే తార్కిక వివేచనం. అంటే ఇప్పుడు 1వ యూనిట్, 2వ యూనిట్, 3, 4, 5, 6 ఈ విధంగా వరుసగా మనం యూనిట్లకు వస్తున్నాం. ఈ విషయాన్ని గమనించాలి. 26 చూడండి. 26ది ఏమని చెప్పుకున్నాము? లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచనం. వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్లు. ఈ ఈ 5 వీటికి మీరు ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఒక కోడ్ భాషలో ఎస్పీని యూఆర్గా, ఎల్ఓను ఎన్క్యూగా క్రోడీకరించినట్లయితే టీవీని ఎలా రాస్తారు? ఏమని చెప్పిండు? ఎస్ పిని దేనిగా రాశారట? యూఆర్గా రాశారట. ఎల్ఓను దేనిగా రాశారట? ఎన్క్యూగా రాశారు. మరి అప్పుడు టీవీని దేనిగా రాస్తారు? చూడండి, ఎస్టీయువి. అప్పుడు టీయువి వస్తుంది. ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? ఇక్కడ వి వస్తుంది. తర్వాత వి తర్వాత విని దేనిగా రాయొచ్చు? వి డబ్ల్యూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ రాస్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? విఎక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్లా అంటే అర్థం ఏంటిది? ఇక్కడ దీనికి +1 -1. ఇక్కడ చూడండి, +1 యాడ్ చేసిండు. ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1 అంటే ఓ తర్వాత పి రావాలి. పికి బదులు ఏం పెట్టిండు? క్యూ పెట్టిండు. అంటే ఎల్ఓను ఎన్క్యూగా రాసిండు. అట్లా. నెక్స్ట్ దీన్ని మనం ఏమని చెప్పిందంటే దీనికి జతపరచమని చెప్పాడు. దీనికి ఆ, ఆ, ఇక చూడండి, ఇక్కడ ప్రత్యక్ష అంటే పర్సెప్షన్, తర్వాత అనుమితి లేదా అనుమాన అంటే అనుమితి, అనుమితిని ఇన్ఫరెన్స్ భావన, ఉపమాన, ఉపమాన దట్ మీన్స్ కంపారిజన్ పోలిక, అనుమాన, అనుమాన. సో అనుమానను మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ? ప్రిజంప్షన్, ఊహ. ఇవి మనకు దీనికి సంబంధించి సరైనటువంటి సమాధానంగా మనం జతపరుచుకున్నాము. ప్రత్యక్ష అంటే పర్సెప్షన్, అనుమితి అంటే ఇక్కడ ఆన్సర్ ఇన్ఫరెన్స్, తర్వాత ఉపమాన అంటే కంపారిజన్, అనుపమాన సారీ అనుమాన, అనుమాన అంటే ప్రిజంప్షన్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ 31 నుంచి 35 వరకు మీరు గమనించి చూసినట్లయితే ఇది మనకు డాటా ఇంటర్ప్రిటేషన్. ఒకటోది మనకు టీచింగ్ ఆప్టిట్యూడ్, రెండవది రీసెర్చ్ ఆప్టిట్యూడ్, 3వ యూనిట్ కాంప్రహెన్షన్, 4వ యూనిట్ కమ్యూనికేషన్. వరుసగా 5 క్వశ్చన్లు ఉంటాయి చూడండి. ఆరవది మ్యాథ 5వది మనకు మ్యాథమెటికల్ రీజనింగ్, 6వది లాజికల్ రీజనింగ్. ఒక్కొక్క దానికి 5 ప్రశ్నలు చూడండి. మొదటి దానికి 5 ప్రశ్నలు, రెండో దానికి 5, మూడో దానికి 5, నాలుగో దానికి 5, ఐదో దానికి 5, ఆరో దానికి 5. ఇప్పటికి ఎన్ని అవుతాయి? ఒక్కొక్క దానికి 5 ప్రశ్నలు అంటే 30 ప్రశ్నలు. చూడండి, 31 నుంచి 7వది చూడండి. 7వది మనకు డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. ఒక ఒక పట్టికల రూపంలో కానీ, లేదంటే బార్ గ్రాఫ్ల రూపంలో కానీ, గ్రాఫ్ల రూపంలో కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక పరిశ్రమ కానీ సాధించిన ఫలితాలు కానీ, సాధించిన లాభాలు కానీ, నష్టాలను కానీ కాలానుగుణంగా వివరించేది డాటా ఇంటర్ప్రిటేషన్. ఇది ముఖ్యంగా మనకు కంపారిజన్ చేస్తూ 31 నుంచి 35 ప్రశ్న వరకు ఇవి ఆన్సర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈజీగా సులభంగా దృష్టి సారిస్తే చేయగలుగుతారు 35 క్వశ్చన్స్ వరకు. ఇక 36 నుంచి మనం తీసుకున్నట్లయితే ఇది కంప్యూటర్కి సంబంధించింది, ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి. ఈ 36 నుంచి 40 వరకు మనం తీసుకునేటువంటిది ఇది 8వ యూనిట్. ఇది 36 నుంచి 40 ప్రశ్నల వరకు ఉంటుంది. 9వ యూనిట్ 41 నుంచి 45 ప్రశ్నల వరకు ఉంటుంది. ఇది ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇక 10వది ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీకి సంబంధించి ఉంటుంది. 45 నుంచి 50 ప్రశ్నల వరకు ఉంటాయి. సో 36 నుంచి 40 ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, ఎంఎస్ వర్డ్కి సంబంధించి చూడండి. ఇక్కడ ఎవరైతే స్వేచ్ఛగా ఉపయోగించగల వనరు ఏది అని అంటున్నారు. ఈ కింది వాళ్ళు ఎంఎస్ వర్డా, విండోసా, మొజిల్లానా, అక్రోబాట్ రీడరా? అంటే ఈ దిగువన్లో ఓపెన్ సోర్స్ దేనిగా ఉపయోగిస్తాం? ఓపెన్ సోర్స్గా మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ 37 చూడండి, ఆన్లైన్ వ్యవహారాల పరిరక్షణ. ఆన్లైన్ వ్యవహారాల పరిరక్షణకు చేయవలసింది ఏంటిది? అంటే వాట్ షుడ్ యూ డూ టు ఎన్ష్యూర్ సెక్యూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యొక్క పరిరక్షణకు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా కంప్యూటర్కు లాక్ చేయడమా,
యాంటీవైరస్ ఉపయోగించుడా, ఆ, అనధికృత సాఫ్ట్వేర్ వాడకుంటున్నట్టు, వాటికంటే ముందు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ వివరాలు క్షేమకరమైన వెబ్సైట్లకే ఇవ్వాలి. ఇది మర్చిపోవద్దు. చాలా మంది మోసపోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎవడో ఫోన్ చేయగానే నమ్మి మొత్తం వివరాలు చెప్తాం, ఆడు ఉన్నదంతా ఊడ్చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బలమైన పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే, వాట్ షుడ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలంటే చూడండి, ఓన్లీ అక్షరాలు ఉండాలనా, ఓన్లీ అంకెలు ఉండాలనా, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలా, పేరు పెట్టాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. అక్షరాలు ఉండాలి, అంకెలు ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం స్ట్రాంగ్ పాస్వర్డ్గా మనం చెప్పుకుంటాం. ఈ పాస్వర్డ్ కూడా దొంగిలించేటువంటి ఆ, ఇది సైబర్ క్రైమ్ వాళ్ళు తయారయ్యారు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంటర్నల్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ఇన్స్టిట్యూషన్ డన్ త్రో. ఒకవేళ మనకు ఒక సంస్థ లోపల అంతర్గత సందేశం దేని ద్వారా పంపిస్తారంటే, లోకల్ ఏరియా నెట్వర్కా, వైడ్ ఏరియా నెట్వర్కా, ఈబీబ్యా, లేకపోతే ఎంఎంఎస్ఆ. అంటే ఆన్సర్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ కూడా ఆ, ఒక రూములో తీసుకున్నట్లయితే, ఒక రూమ్లో అన్ని కంప్యూటర్లు ఒకదాంతో ఒకటి చేసేదాన్ని మనం ఏమంటామంటే, మనకు లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. లేదు, ఇది డబ్ల్యూఏఎన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఇంకోటి మ్యాన్ కూడా ఉంటుంది. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని కూడా మనం పిలుస్తాం. కాబట్టి ఇచ్చిన వాటికి ఆన్సర్ సరైన సమాధానం వ్యాన్. నెక్స్ట్ ఎస్టిఎంఎల్ అబ్రివేషన్ అడిగాడు. లేదా ఎవరు వాడతారు? ఎస్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, ఎస్టిఎంఎల్. హెచ్టిటిపి అని కూడా ఉంటుంది, మీరు గమనించవచ్చు. హెచ్టిటిపి అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి ఎస్టిఎంఎల్ వాడేది ఎవరు అంటే, వెబ్ పేజీలో వాడతారు. అర్థమవుతుందా? వెబ్ పేజీలో వాడేది ఏంటిది? ఎస్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ 41 చూడండి. ఇక్కడికి వెళ్ళి 41 నుంచి 45 క్వశ్చన్ వరకు ఏముంటుందంటే, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటివి ఉంటాయి, మీరు గమనించండి. 46 నుంచి 50 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటాయి. ఆ, ఈ విషయాన్ని గమనించాలి. ఇంతకుముందులో ఒకటి వెనుకది ముందు ముందు దేనికైంది అది గమనించండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చెప్పాను చూడండి. ఇక్కడ 41 నుంచి 45 ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అదేవిధంగా 46 నుంచి 50 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ 41 నుంచి 45 ప్రశ్నలు గమనిస్తే, కనిష్ట వ్యయంతో నవీకరణ శక్తి వనరులను అభివృద్ధి చేయగలదు ఏంటి అంటే, ఏ సోర్స్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్ విచ్ కెన్ బి డెవలప్డ్ విత్ మినిమం కాస్ట్ ఈస్. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువగా మనం దేన్ని ఉపయోగించగలుగుతాం అంటే, బయోమాస్. కాబట్టి ఈ బయోమాస్కి సంబంధించి అందరు జనరల్గా వైండ్ మిల్ అను, టైడల్ పవర్, లేదా జియో థర్మల్ పవర్ అను పెడతారు. అక్కడనే మునుగుతుంది మనకు. చాలా గమనించండి. బయోమాస్, బయోమాస్ ఎట్లా తయారవుతుందండి? సింపుల్. మన గార్బేజ్, మన ఇంటి నుంచి వాడు పడేసిన తడి పొడి చెత్త వేరు చేసి, ఆ తడి చెత్తను, ముఖ్యంగా డీకంపోజబుల్ ఉన్నటువంటి ఆ వ్యర్థాలు, అంటే మనం వాడినటువంటి కూరగాయల తరుగే కావచ్చు, లేదా ఫలాల పొట్టే కావచ్చు, లేదా పాడైనటువంటి ఆహార పదార్థాలే కావచ్చు, అవన్నీ కూడా ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి. అదంతా కూడా బయోమాస్గా మనం తయారు చేయవచ్చు. దాంతోపాటు పశువుల యొక్క వ్యర్థాలు, మలములు, అంటే మనకు ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా బయోమాస్ శక్తిగా వినియోగించే అవకాశం కూడా ఉంది. మానవ మూత్రం కూడా. నెక్స్ట్, ఇండియాలో ఏ ప్రాంతం ఉంది ఉష్ణమండల పడమటి కనుమలు గలవు? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ద ట్రోపికల్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ సిచ్యువేటెడ్. మనకు తెలుసు, ఈ భారతదేశానికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ ఇవి ఉంటాయి, మనకు తెలుసు. ఇక్కడ అరావలి పర్వతాలు ఉంటాయి, రాజస్థాన్. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏది ఉన్నత హిమాలయాలు, ఇక్కడ మధ్య హిమాలయాలు, అదేవిధంగా ఇవి నిమ్న హిమాలయాలుగా మనం చెప్పుకుంటాం. ఈ కింది ప్రాంతం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు వెస్టర్న్ ఘాట్స్, అంటే పశ్చిమ కనుమలుగా మనం చెప్పుకుంటాం. ఇవి పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ఉష్ణమండల పడమటి కనుమలు ఎక్కడ ఉంటాయి? ఉష్ణమండల పడమటి కనుమలు ఎక్కడ ఉంటాయి అంటే, కేరళ ప్రాంతంలో ఉంటాయి. కేరళ, కేరళ ప్రాంతంలో ఉంటాయి ఉష్ణమండల పడమటి కనుమలు. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజి ఆర్ ఫార్మల్లీ నోన్ యాజ్. అంటే వీటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని పిలువబడేటువంటి వీటిని దేనికోసం మనకు ఆ, వాటిని ఏ విధంగా మనం పిలుస్తారంటే, ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 ఎజెండా. దీన్నే మనం ప్రపంచాన్ని మార్చుట 2030 ఎజెండాగా మనం చెప్పుకుంటాం. ఏది? ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవన్నీ ఉంటాయి అంటే 17 ఉంటాయి. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం మనం. ఆ, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉంటాయి. ఇది దీనికి మరొక పేరు ఏంటిదంటే ఎజెండా 2030. తర్వాత 44,
అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆర్ ది మోస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఫ్రెండ్లీ, అంటే ఎకో ఫ్రెండ్లీగా ఈ కింది వాటిలో ఏదిగా మనం చెప్పుకోవచ్చు అని మనం గమనిస్తే పర్యావరణానికి సహకారి బయోగ్యాస్. బయోగ్యాస్ని ఇందులో మనకు మీథేన్, బయోగ్యాస్ని మనం ఏమంటాం అంటే మీథేన్ అంటాం. అంటే అంటే ఆహార పదార్థాలు కూలడం ద్వారా, వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోవడం ద్వారా, మా పశువుల యొక్క శరీరాలు కుళ్ళిపోవడం ద్వారా, అదేవిధంగా ముఖ్యంగా ఆ, ఏవి ఆ, ఈ ఆహార పదార్థాలు కుళ్ళిపోవడం ద్వారా తయారయ్యేటువంటి దాన్ని మనం బయోగ్యాస్ అంటాం. సిఎన్జి, దీన్ని మనం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. ఇథనాల్, ఇది మనకు పెట్రోల్లో కలిపేటువంటి పదార్థం. మనకి ఇప్పుడు పర్యావరణానికి ఉపయోగకరమైనటువంటిది ఏంటిదంటే ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే హైడ్రోజన్. వన్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనిక్ సోర్స్ ఆఫ్ గ్యాసెస్ పొల్యూషన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇన్. మనకు తెలుసు సిఎఫ్సిస్ అంట. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్, అదేవిధంగా ఫర్ఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఓజోన్ పొరను నాశనం చేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి హానికరమైనటువంటి ఈ వాయు కాలుష్యానికి కారణమవుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే సిమెంట్ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ, ఫోమ్ పరిశ్రమ, పురుగు మందుల పరిశ్రమ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? ఫోమ్ ఇండస్ట్రీ నుంచి మనకు సిఎఫ్సిస్ వస్తాయి. మనకు ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, ఇవన్నీ కూడా ఏరోసాల్స్, ఇవన్నీ కూడా మనకు క్లోరో కార్బన్ విడుదల చేస్తాయి. ఈ సిఎఫ్సిస్ వల్ల మనకు వాతావరణంలో ఉండేటువంటి ఓజోన్ పొర దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. ఇక 46 ప్రశ్న నుంచి మొదలుకుంటే 46 నుంచి మొదలుకొని 50 ప్రశ్న వరకు, చివరి ప్రశ్న వరకు ఇది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఉన్నత విద్యా స్థాయికి సంబంధించి. చూడండి, ఇండియాలో మొదటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏది? ద ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా అని అడిగాడు. అది థామ్సన్ కాలేజా, పిహెచ్జి కాలేజ్ టెక్నాలజీ, జేఎన్టీయా, విటా అంటే ఆన్సర్ థామ్సన్ కాలేజ్. తర్వాత 47వ ప్రశ్న మనం వస్తే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ఏ పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్. మనకు తెలుసు ప్రధానమంత్రి పరిశోధన ఉపకార వేతనాలు పిహెచ్డికి సంబంధించి ఎవరికి ఈ విద్యార్థులకు ఇవి అందజేయబడతాయి అంటే ఓన్లీ యూనివర్సిటీ వాళ్ళకా, అందరికా అంటే మనం గుర్తుపెట్టుకోండి ఐఐటీస్, ఐఏఎస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో చదివేటువంటి విద్యార్థులకి ఈ ప్రధానమంత్రి ఉపకార వేతనాలు అనేటువంటి రావడం జరుగుతుంది. తర్వాత 48 క్వశ్చన్ మనం గమనిస్తే ద పర్పస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ సర్వ్డ్ బై ఫోకసింగ్ ఆన్. విలువలతో కూడిన విద్య ఉద్దేశం కింది వాళ్ళు దేనిపై దృష్టి పెట్టడం వల్ల వస్తుందంటే జనరల్గా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మానవ విలువలకు కన్సర్న్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అంటే మానవ విలువల పైన మనకు ఉండేటువంటి ఏది అవగాహన వల్ల వాటిని పెంచడం ద్వారా మనకు నెరవేయడం అనేటువంటిది జరుగుతుంది. పిల్లలకు పర్యావరణ విద్య ముఖ్యం ఎందువలన అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పిల్లలకు మనం చెప్పాలి. ఎందుకు అని అంటే ముఖ్యంగా ఎర్లీ ఎక్స్పోజర్ టు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కెన్ షేప్ లైఫ్ లాంగ్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్ టువార్డ్స్ ది సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. అంటే సుస్థిరమైన పర్యావరణాన్ని ఏర్పరచడం కోసం చిన్నప్పటి నుంచే, చిన్న స్థాయి నుంచే, ప్రారంభం నుంచే విద్యార్థులకు నేర్పడం వల్ల వారి యొక్క వైఖరిలో, వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో కానీ, బిహేవియర్లో కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అంటే ఈ మొదటి 2024లో జరిగిన, సెప్టెంబర్లో జరిగిన ఈ పేపర్కి సంబంధించి పేపర్ 1లో చివరి ప్రశ్న ఏంటంటే గుడ్ గవర్నెన్స్ అండ్ పార్టిసిపేటింగ్ సివిల్ సొసైటీ ఫర్ డెవలప్మెంట్ వర్ స్ట్రెస్డ్ ఇన్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆఫ్. మన ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో అందులో సుపరిపాలన అనేటువంటిది దానికి సంబంధించి ఏది అభివృద్ధిలో పాల్గొనేటువంటి పౌర సమాజం అనే రిపోర్ట్లో ఎప్పట్లోగా ఇది సాధ్యపడుతుందని నొక్కి చెప్పారంటే 97 2023 అదేవిధంగా 1992 అంటే ఆన్సర్ 1992 1992. ఇది మనకు పేపర్ 1కు సంబంధించినటువంటి సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు చాలా పొందికగా, ఓపికగా, పక్కాగా, ప్రణాళికాబద్ధంగా కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు డెఫినెట్గా పేపర్ 1ను సాధించడం అనేటువంటి జరుగుతుంది. అంటే పేపర్ 1లో అత్యధిక స్కోరు సాధించాలంటే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ 10 చాప్టర్ల పైన మనకు పర్ఫెక్ట్గా అవగాహన ఉండాలి. మేజర్ ఏ క్వశ్చన్ ఇది దేనికి సంబంధించిన మనకు అవగాహన ఉంటే డెఫినెట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే కొంచెం మనకు ఆన్సర్ చేయడం అనేటువంటిది కష్టం. ఇది బాగా ప్రాక్టీస్ చేయడం దానికంటే కూడా మీరు చాలా ఆలోచించి తక్కువ సమయంలోనే వేగంగా ఆన్సర్ చేయగలగడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన మీరు ఏది
టైమ్లీ మీరు ఆన్సర్ చేయడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. మీతో మీ డాక్టర్ వడాల తిరుపతి.